బైబిల్లో ఎలీషా మనకు మొదట పరిచయం అయ్యేది మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19 నుండి 21 వచనాలలో. ఒకరోజు ఎలీషా ఎద్దులతో పొలం దున్నుతున్నప్పుడు ఏలియా అతనిని అనుసరించమని పిలుపునిచ్చాడు. ఎలీషా తక్షణమే సరైన నిర్ణయం తీసుకొని తనకు ఉన్నవాటినన్నిటినీ విడిచిపెట్టి ఏలియాను అనుసరించాడు. ఆ తరువాత 8 ఏళ్ల పాటు ఎలీషా ఆ ప్రవక్తతోనే ఉంటూ అతనికి సేవ చేస్తూ అతని వద్ద నేర్చుకుంటూ గడిపాడు. ఎలీషా ఒక ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగాడు. ఎందుకంటే మొదట నేర్చుకోవాలి, తరువాత అభ్యాసం చేయాలి, ఆ తరువాతే బోధించాలి అనే బైబిల్ చెప్పే నాయకత్వ నమూనాను అతను అనుసరించాడు. అతను 8 ఏళ్ల పాటు ప్రవక్త అయిన ఏలియా చేత మార్గనిర్దేశం పొందుతూ ఆయనతో స్నేహబంధం కలిగి నాయకత్వ పాఠాలను నేర్చుకున్నాడు. సేవ చేయడం ద్వారా ఎలీషా దైవత్వంలోని అర్థాన్ని, అలాగే ఇతరులకు పరిచర్య చేయడంలో ఉన్న పవిత్రతను నేర్చుకున్నాడు. దీని తరువాత 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం వరకు ఎలీషా ప్రస్తావన మళ్ళీ మనకు కనిపించదు. ఏలియాను వదిలి వెళ్ళడానికి ఎలీషా నిరాకరించినప్పుడు ఏలియా పట్ల అతనికున్న విశ్వాసం మరియు అంకితభావం ఏంటో మరోసారి మనకు రుజువు చేయబడుతుంది. ఎలీషా ఏలియాను కోరిన చివరి కోరిక సంపద కోసమో, పేరు ప్రఖ్యాతి కోసమో, లేదా పదవి కోసమో కాదు. వాటికి బదులు దేవుని శక్తి తన జీవితంలో ఉండాలని కోరుకున్నాడు. ఏలియా అగ్నిరథంలో పరలోకానికి కొనిపోబడిన దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి ఎలీషా. ఆ క్షణంలో ఎలీషా దేవుని శక్తికి సూచనగా కింద పడిన ఏలియా దుప్పటిని తీసుకొని వెంటనే యెహోవా నామమున సేవ చేయడం ప్రారంభించాడు. ఏలియా అగ్నిరథంలో కొనిపోబడిన తరువాత ఎలీషా తన నాయకత్వంలోని అభ్యాస దశను దేవుని శక్తి యొక్క అద్భుత ప్రదర్శనతో ప్రారంభించాడు. 50 ఏళ్ల అతని సేవా జీవితంలో మొట్టమొదటి అద్భుతం ఆ రోజే జరిగింది. యోర్దాను నదిని దాటి అతడు తన కోసం ఎదురుచూస్తున్న యువ ప్రవక్తలకు తాను 8 ఏళ్ల పాటు నేర్చుకుంటూ మరియు అభ్యాసం చేస్తూ గడిపిన దానిని బోధించడం ప్రారంభించాడు. నేర్చుకోవాలి, అభ్యసించాలి, ఆ తరువాతే బోధించాలి అనే విలువైన మరియు విజయవంతమైన నాయకత్వ సూత్రానికి ఒక చక్కటి ఉదాహరణ ఎలీషాగా నిలిచాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.